హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో గాయస్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, మీరు అందరూ thumbnail చూసే ఉంటారు, నోవోటల్ అన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం నోవోటల్కి వచ్చాను. 5 స్టార్ హోటల్స్కి అయితే వెళ్ళాను, బట్ నోవోటల్ ఫస్ట్ టైం అనమాట. దట్టు కూడా మన విజయవాడలో ఉన్న నోవోటల్ వరుణ్కి అయితే నేనైతే ఈరోజు వచ్చేసానండి. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే, నోవోటల్ వరుణ్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అండ్ అలాగే ఫుడ్, ఇంకా జిమ్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, కిడ్స్ ప్లేయింగ్ ఏరియా కానీ, ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ మీకు అయితే వాళ్ళు చూపించబోతున్నానండి నేనైతే ఈరోజు వీడియోలో. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఎవరికైతే ఇలా నోవోటల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, సో నోవోటల్ అనేది ఉంది అని చాలా మందికి తెలీదు. సో అలాంటి వాళ్ళకి మనకి ఇన్ఫర్మేషన్ ఇద్దాము. సో ఫ్యామిలీతో చాలా మంది స్టే చేయాలనుకుంటారు. సో సెక్యూర్గా ఉన్న ఏరియాలో నీట్గా 1 or 2 days లగ్జరీగా స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ డెస్టినేషన్ అనమాట నోవోటల్. సో నేనైతే విజయవాడ రావడం జరిగిందండి. సో లాస్ట్ బ్లాగ్స్ అయితే చూసున్నారు కదా. సో నేనైతే ఈసారి నోవోటల్కి అయితే వచ్చాను. స్టే అనేది 1 day నోవోటల్లో స్టే చేద్దాము అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. అలాగే వ్లాగ్ కూడా తీసుకుందాము, మనకి యూజ్ అవుతుంది. సో ఎవరికైతే నోవోటల్ తెలియదో వాళ్ళకి యూజ్ అవుతుందని సో నేనైతే వ్లాగ్ కూడా చేయడం జరిగిందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో గాయస్, చూసారా నోవోటల్ అనే బోర్డు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి వెళ్ళే వే అనమాట. సో నేను వెళ్తున్నాను ఏంటి అంటే, రైల్వే స్టేషన్లో వన్స్ ట్రైన్ దిగేసిన తర్వాత అండ్ ఇక్కడికి అయితే వెళ్తున్నాను. నోవోటల్ వరుణ్ అయితే ఫస్ట్ టైం అండి. సో మేమైతే ప్రీ బుకింగే చేసుకున్నాము. సో నేనైతే ప్రీ బుకింగ్ చేసేసాను. ఇదేంటి అంటే ప్రైజెస్ వచ్చేసి మనకి మినిమం 7,000 per day అనమాట. సో 7,000 నుంచి మనకి స్టార్ట్ అవుతాయి, వ్యారీ అవుతూ ఉంటాయి అనమాట, డిపెండింగ్ అపాన్ ద మీరు బుక్ చేసుకున్న టైము అండ్ అలాగే డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీని బట్టి ప్రైజెస్ అనేవి మనకి వ్యారీ అవుతూ ఉంటాయి. ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయండి, చాలా లగ్జరీగా ఉంటుంది నోవోటల్ అయితే. మీకు ఎవ్రీథింగ్ నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి బయట అవుట్ సైడ్ వ్యూ అనమాట, నోవోటల్ వరుణ్ అని చెప్పేసి ఉంది కదా. సో మేమైతే ఆల్రెడీ నేను ప్రీ బుకింగ్ చేసుకున్నాను కాబట్టి, సో వన్స్ నేను మన డీటెయిల్స్ అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు మనకి రూమ్కి ఇచ్చేస్తారనమాట. సో నేనైతే వెళ్తున్నాను. ట్రావెల్ చేసున్నాను కదా, సో ఆల్రెడీ ట్రావెల్ చేసి టైర్డ్ అయిపోయాను నేనైతే. సో ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అయ్యాను అండ్ అలాగే ట్రైన్ వచ్చేసి నాకు ఆల్రెడీ 1.5 hour లేట్ కాబట్టి లేట్ అయిపోయి ఇంకా టైర్డ్ అయిపోయాను. సో సరదాగా రూమ్ టూర్ కూడా చేసేస్తున్నాను, సింపుల్ అండ్ క్విక్గా. సో ఇది వచ్చేసి మనకి 5 star హోటల్ అనమాట ఈ నోవోటల్ అనేది. అంబియన్స్ అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా ఉందన్నమాట. ఫుల్ ఏసీ అనమాట. సో చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూసారా, మనకి ఇందులోంచి వ్యూ కూడా చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు అంత దూరం ట్రావెల్ చేసి. సో ఇలాగా బాగానే బుక్ చేసుకున్నాను స్టే అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. సో మొత్తం అన్నీ కూడా ఎక్స్ప్లోర్ అవుతున్నాను, అసలు ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. సో అది వచ్చేసి లైట్ అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి రీడింగ్ సెక్షన్ అనమాట. ఇన్ కేస్ మీరు వర్క్ చేయాలి అనుకుంటే మీరు అలా టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు. ఆ పక్కన డస్ట్బిన్ కూడా ఉంది అండ్ అలాగే టీవీ ఫెసిలిటీ, ఏసీ, నీట్గా వాష్రూమ్స్, వాటరు అండ్ అలాగే రూమ్లోనే కాఫీ తాగాలంటే కాఫీ, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. చాలా బాగుంది. మీకు డెకరేషన్ కూడా రూమ్లో డెకరేషన్ కూడా చాలా బాగుంది, వాల్ పెయింట్స్ కానీ అన్నీ. నేనైతే టైర్డ్ అయిపోయాను కదా, ఇంక బెడ్ మీద పడిపోయాను, బొజ్జున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మొత్తం అంతా ఇంకా ఏమున్నాయి అన్నీ చూపిస్తున్నాను. సో అండ్ అలాగే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ ఉంటాయన్నమాట, ఏ హోటల్లోనైనా ఇవి కామన్ అండి. వాటర్ బాటిల్స్ అవి పెడతారు అండ్ అలాగే మీకు ఇన్స్టెంట్గా మీకు కాఫీ తయారు చేసుకోవాలి అంటే ఇక్కడ మిల్క్ పౌడరు అండ్ అలాగే అన్నీ ఉంటాయి. మిల్క్ పౌడరు, అలాగే గ్రీన్ టీ తాగే వాళ్ళకి గ్రీన్ టీ అండ్ అలాగే షుగర్ కావాలనుకుంటే షుగరు, కాఫీ ప్యాకెట్స్. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ కాఫీ ప్యాకెట్ అనమాట. సో హాట్ వాటర్లో మీరు ఆ కాఫీ పౌడర్ వేసేస్తే తయారైపోద్ది. ఇది వచ్చేసి గ్రీన్ టీ అనమాట, గ్రీన్ టీ. సో ఈ గ్రీన్ టీలో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, లెమన్
ప్లెయిన్ గ్రీన్ టీ, జింజర్ గ్రీన్ టీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా వాళ్ళు పెట్టున్నారనమాట. సో డైలీ మార్నింగే వచ్చి వాళ్ళు మనకి క్లీన్ చేస్తారనమాట. హౌస్ కీపింగ్ అంటారు కదా, సో ఆ టైప్లో వచ్చి మనకి క్లీన్ చేస్తారు, రూమ్ అంతా క్లీన్ చేసి పెడతారండి. సో షుగర్, ఎవరైతే షుగర్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళకి నార్మల్ షుగరు, అండ్ అలాగే నార్మల్ షుగర్ తినము అనుకునే వాళ్ళకి బ్రౌన్ షుగర్ కూడా పెట్టున్నారనమాట. అండ్ అలాగే మనం హాట్ వాటర్ హీట్ చేసుకోవడానికి కెటిల్ కూడా పెట్టారు, అండ్ అలాగే కప్స్ కూడా పెట్టారనమాట. 2 కప్స్ కూడా పెట్టారండి. సో ఇవి రూమ్స్ అనేవి అన్నీ ఇలాగే ఉంటాయి అని చెప్పి లేదండి. సో మీరు బుక్ చేసుకున్న రూమ్ బట్టి, రూమ్ సైజుని బట్టి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ని బట్టి మనకి వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఫ్యామిలీ అంటే బల్క్ ఎక్కువ మంది, ఒక 5 to 6 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి. సో సింగిల్ పర్సన్కి అయితే వేరేలా ఉంటాయి, కపుల్స్కి అయితే ఒకలా ఉంటాయి అన్నమాట. చాలా బాగుందండి రూమ్ అయితే, చాలా సింపుల్గా చాలా నీట్గా ఉందన్నమాట. వాల్ పెయింట్స్ కూడా బాగా నచ్చాయి నాకైతే. ఈ మిర్రర్లోంచి అవుట్ సైడ్ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది విజయవాడ సిటీ. సో యాక్చువల్గా మేమైతే విజయవాడ వస్తాం కానీ ఎప్పుడు స్టే చేయమన్నమాట. సో సరదాగా ఉందాము, అన్ని రికార్డ్ చేద్దాము, వ్లాగ్ చేద్దాము, ఎలాగో వీకెండే కదా అని చెప్పేసి నేనైతే రావడం జరిగిందండి. చూసారా లోపల రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఫుట్వేర్ కూడా మనకి ఇచ్చారండి. 2 pairs ఆఫ్ ఫుట్వేర్స్ ఇచ్చారనమాట, పారాగాన్. సో ఈ ఫుట్వేర్ వచ్చేసి మనం మన రూమ్లో అండ్ అలాగే మొత్తం ఇన్సైడ్ హోటల్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మనం కానీ ఈ ఫుట్వేర్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా 250 పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మినీ ఫ్రిడ్జ్ కూడా చూసాను అనమాట. సో మినీ ఫ్రిడ్జ్ కూడా చూసాను, అది కూడా నాకు చాలా క్యూట్గా అనిపించింది. చాలా చిన్న ఫ్రిడ్జ్ అనమాట ఇది. సో ఇందులో నా దగ్గర ఆల్రెడీ చాక్లెట్స్ ఉన్నాయి. సో ఆ చాక్లెట్స్ అన్నీ కూడా పెడుతున్నాను ఈ మినీ ఫ్రిడ్జ్లో. సో నా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు సింగపూర్ నుంచి తీసుకొచ్చారనమాట ఈ చాక్లెట్స్ అన్నీ కూడా. సో నేను ఇలా ఈ చాక్లెట్స్ గురించి కూడా వేరే వ్లాగ్ అయితే చేయడం జరిగిందండి. నా యూట్యూబ్ వీడియోస్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో దీని పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందన్నమాట ఈ ఫ్రిడ్జ్. సో ఏదైతే వాటర్ బాటిల్స్ ఉన్నాయో, వాటర్ బాటిల్స్ కానీ చాక్లెట్స్ కానీ నేనైతే అన్నీ చిన్న రిఫ్రిజిరేటర్లోనే పెట్టాను అనమాట నేనున్న ఎంటైర్ డే. సో నాకైతే ఎస్పెషల్గా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి సో చాక్లెట్స్ కూడా తెచ్చుకున్నాను, తినడానికి ఉంటాయి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మినీ ఫ్రిడ్జ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వార్డ్రోబ్ అండి. ఇది వచ్చేసి కబోర్డ్స్ అనమాట. సో కబోర్డ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ మనకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారనమాట, ఎక్స్ట్రా పిల్లో కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి లాకర్ అనమాట. సో ఇందులో మనం ఏదన్నా కొంచెం ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నా సరే అందులో పెట్టుకుని మనం లాక్ వేసుకోవచ్చు. ఇది లాక్ ఎలా చేయాలో మాన్యువల్ కూడా అక్కడ ఇచ్చారండి. సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. ఏంటి మీరు బట్టలు పెట్టుకోవడానికి చాలా ఉన్నాయి ఇక్కడ ప్లేసెస్. అండ్ అలాగే హ్యాంగర్స్ కూడా ఇచ్చారనమాట. ఈ హ్యాంగర్స్కి మీది ఏమన్నా మంచి మంచి అవుట్ఫిట్స్ ఉంటే మీరు పెట్టుకోవచ్చు. సో లైక్ అ హోమ్ అనమాట. సో ఇంట్లో ఎలా ఫెసిలిటీస్ ఉంటాయి అలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఎంటైర్ రూమ్ అండి. నెక్స్ట్ వాష్రూమ్లో చాలా ఇచ్చారు. షవర్ క్యాప్ అనమాట. సో బాత్ చేసినప్పుడు హెయిర్ అది తడిచిపోకుండా షవర్ క్యాప్, అండ్ అలాగే డెంటల్ కిట్ ఇచ్చారనమాట. అండ్ అలాగే షేవింగ్ కిట్ కూడా ఇచ్చారండి. సో చూసారా మొత్తం అంతా వాష్రూమ్ ఇలా ఉంది. సో చూసుకుంటే అక్కడే హ్యాండ్ వాష్, సోప్స్ అన్నీ కూడా అక్కడే పెట్టారనమాట. అండ్ అలాగే షాంపూ, ఫేస్ వాష్, బాడీ వాష్, అండ్ అలాగే మనం మాయిశ్చరైజర్ అన్నీ మొత్తం A to Z పెట్టారనమాట. చాలా బాగుంది. సో హోటల్ ఇన్సైడ్ వ్యూ అయితే ఇలా ఉందండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. హోటల్ అంబియన్స్ కానీ ఫెసిలిటీస్ కానీ బాగున్నాయి. అండ్ అలాగే నేను నెక్స్ట్ డే ఏం చేశాను అంటే నీట్గా రూమ్లో ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి మేమైతే రెడీ అయిపోతున్నాము. నేనైతే రెడీ అయిపోయాను, ఫొటోస్ తీసుకున్నాను అనమాట. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో యాక్చువల్గా రూమ్లో థీమ్ వచ్చేసి మరీ డార్క్ కాకుండా చాలా లైట్ థీమ్ ఉండడం వల్ల ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి. రూమ్ అయితే చిన్నదే అయినా సరే చాలా సింపుల్గా చాలా క్యూట్గా నాకైతే అనిపించింది అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వ్యూ అన్నమాట. చూసుకుంటే చాలా బాగుంది. హోటల్ లోపల నుంచి వ్యూ చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఎస్పెషల్గా హైవే, ఆ విజయవాడ హైవే అయితే చాలా బాగుంది.
సో చాలా బాగా నచ్చింది నాకైతే. ఇప్పుడు మనం డీటెయిల్స్ లోకి వస్తే ఈ నోవాటల్ వరుణ్ అనేది భారతీనగర్ విజయవాడలో ఉందండి. సో ఈ నోవాటల్ వచ్చేసి మన విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడ నుండి మనకైతే 16 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో మీరు బస్సులో వచ్చేయచ్చు, బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట సిటీకి. అండ్ అలాగే మీరు విజయవాడ సిటీ నుంచి చూసుకుంటే 3.2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఈ నోవాటల్లో అరౌండ్ 227 రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా పెద్ద హోటల్ అండి. సో చాలా పెద్ద హోటల్ అనమాట, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ టైం అనమాట నోవాటల్కి రావడం అయితే ఫస్ట్ టైం. ఇప్పుడు కూడా బెంగళూరు అండ్ అలాగే కేరళ, మున్నారు ఇలా వెళ్ళినప్పుడు, చెన్నై ఇలా వెళ్ళినప్పుడు నార్మల్గా హోటల్స్లో స్టే బుక్ చేసుకుంటాము. బట్ ఇలా మన ఇంటికి దగ్గరలోనే దట్టు విజయవాడలో నోవాటల్ ఉంది అని తెలుసుకున్నాక సరదాగా వ్లాగ్ చేద్దాము, ఎక్స్ప్లోర్ అవుదాము అని చెప్పేసి నేనైతే డిసైడ్ అయ్యి స్పెషల్గా స్టే అయితే ఉండడం జరిగింది అనమాట. అన్ని థింగ్స్ ఎక్స్ప్లోర్ అయ్యాను, అన్ని డీటెయిల్స్ కూడా మీకు చెప్తానండి. సో చాలా అంటే చాలా బాగుంటాయి ఫెసిలిటీస్. సో ఇది నేను వన్స్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సరదాగా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. మొత్తం హోటల్ అంబియన్స్ కానీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్, థీమ్ అయితే చాలా బాగుందండి. ఎస్పెషల్గా గ్లాస్ థీమ్, మొత్తం వుడెన్ అండ్ గ్లాస్ అనమాట, ఇవే యూజ్ చేశారు. చాలా బాగుంది ఈ వుడెన్ అండ్ గ్లాస్ థీమ్. వన్స్ ఇక్కడ ఫోటోషూట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే నేను వెళ్ళాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ఆసమ్ అండి. సో వీళ్ళు మనకి ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ అలాగే అన్ని రకాల ఫుడ్ సర్వ్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ నేను మీకు ఇంటర్నేషనల్ ఫుడ్ అనేది చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసి ఏంటి అంటే షుగర్ సిరప్ అండ్ అలాగే హనీ, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. క్రీమ్, చాలా మంది క్రీమ్ తింటారు కదా బ్రెడ్ మీదకి, అండ్ అలాగే మార్నింగ్ చిప్స్ అవి తింటా ఉంటారు. సో ఇవి వచ్చేసి చాక్లెట్ ఫ్లేక్స్ తింటారు కదా చాలా మంది మిల్క్లోకి, అవన్నమాట. సో ఇది వచ్చేసి స్వీట్ కార్న్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకా మేక్ చేస్తున్నారు. అండ్ అలాగే డిఫరెంట్ సూప్స్ అవి ఉన్నాయన్నమాట. రాజ్మా సూప్ అంటారు కదా, సో బేక్డ్ రాజ్మా సూప్ ఇవన్నీ. అండ్ అలాగే సీడ్స్, నట్స్ అనమాట ఈ సెక్షన్. సో ఫ్లేక్ సీడ్స్ అన్నీ ఉన్నాయి, మొత్తం డిఫరెంట్ సీడ్స్. ఇది వచ్చేసి సమ్ పాడ్జ్ అంట, ఓట్స్తో తయారు చేస్తారంట దీన్ని. సో ఇవన్నీ చూశాను, మొత్తం ఎక్స్ప్లోర్ అయ్యాను. అన్నీ కూడా సింగిల్ స్పూన్ అయితే తినడం జరిగిందండి. ఇవి వచ్చేసి రోస్టెడ్ పొటాటో అండ్ అలాగే రోస్టెడ్ టమాటో అండ్ అలాగే అక్కడ పైన డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. పాన్ కేక్స్, బనానా కేక్స్ అవన్నీ కూడా. ఇవి వచ్చే చికెన్ సాసేజ్ అండ్ అలాగే బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టారండి. చాలా బాగున్నాయి. చికెన్ సాసేజ్ తిన్నాను మార్నింగే కదా అని ఇంకా బాయిల్డ్ ఎగ్ తినలేదు. అండ్ అలాగే ఫ్రెష్ జ్యూస్ అనమాట ఇది, ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ అండ్ అలాగే పైనాపిల్ జ్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బేక్డ్ ఫుడ్ అనమాట, పఫ్స్ టైప్లో ఉన్నాయి. బనానా కేక్స్ ఇవన్నీ కూడా పఫ్స్, అలాగే డోనట్స్ కూడా ఉన్నాయండి. ఎవ్రీథింగ్ పెట్టేశారు. అదేంటి అంటే మెనూని బేస్ చేసుకుని పెడతారు. బ్రేక్ఫాస్ట్, లంచ్కి లంచ్, డిన్నర్కి డిన్నర్. చాలా కేక్స్ ఉన్నాయండి. నాకైతే ఈ బ్లాక్ కలర్ కేక్ చాలా బాగా నచ్చింది అనమాట. చాక్లెట్ ట్రఫుల్ కేక్, అది కప్ కేక్ చాలా బాగుంది. ఇవన్నీ కూడా బేక్డ్ ఫుడ్ అనమాట. ఇది బనానా కేక్ అనమాట. బనానా కేక్ కూడా చాలా బాగుందండి. ఇది మిక్స్డ్ డ్రై ఫ్రూట్ కేక్. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నేనైతే ఇంక ఇవన్నీ ట్రై చేయలేదు. నెక్స్ట్ పీనట్ బటర్ ఉంది కదా, సో పీనట్ బటర్ ట్రై చేశాను. నెక్స్ట్ ఫ్రూట్స్ సెక్షన్కి అయితే వచ్చాను. ఫ్రూట్స్ అయితే చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి. సో జాంకాయ ఉన్నది, పనస్తోన్లు ఉన్నాయి, అండ్ ద్రాక్ష పళ్ళు, పైనాపిల్ అండ్ అలాగే పుచ్చకాయ, చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి. సో పనసకాయ నాకు కొంచెం స్పెషల్గా అనిపించింది. అన్లైక్ అదర్ ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ తింటాను, బట్ ప్రజెంట్ సీజనల్ ఫ్రూట్ వచ్చేసి పప్పాయ అండ్ అలాగే ఇది కదా, సో జాక్ ఫ్రూట్. సో పనసకాయ అయితే నేను తీసుకున్నాను. అండ్ అలాగే వాటర్ మెలన్ కూడా తింటున్నాను అనమాట. అండ్ అలాగే పప్పాయ పీసెస్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది ఫుడ్ అయితే, చాలా బాగుంది. సో తినాలే కానీ మీకు పెద్ద అపెటైట్ ఉండాలే కానీ చాలా ఫుడ్ ఉందన్నమాట. అన్లిమిటెడ్ బఫెట్ అనమాట ఇది. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేసి ఏంటి అంటే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మీకు ఇన్స్టెంట్గా దోశ కావాలంటే దోశ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారండి. సో దోశ, పెసరట్టు, ఆమ్లెట్ అన్నీ కూడా. ఇది వచ్చేసి సాంబారు అండ్ ఇది వచ్చేసి పొంగలి అనమాట. సో పొంగలి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా సౌత్ ఇండియన్ కారప్పొళ్ళు. సో కందిపొడి
ఇంకా ధనియాల పొడి అన్ని. ఇది వచ్చేసి పోహా అన్నమాట. సో పోహా చూసారా, పోహా కూడా చాలా బాగుందండి, టేస్ట్ చేశాను. అండ్ పోహాలోకి మిక్స్చర్ అండ్ అలాగే ఇక్కడ చట్నీస్, డిఫరెంట్ చట్నీస్, కోకోనట్ చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ, గ్రౌండ్ నట్ చట్నీ, ఇలా డిఫరెంట్ చట్నీస్. అండ్ అలాగే మార్నింగే పన్నీర్ పరాటా కూడా తయారు చేస్తున్నారు అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఇడ్లీ అండి. సో ఇడ్లీ చూసారా చాలా బాగుంది, ఇడ్లీ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇడ్లీలో తినడానికి గీ ఉంది, పొడుము ఉంది, కారపొడి ఉంది, అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే ఇది వచ్చేసి ఇక్కడ ఆ రోజు నాకు స్పెషల్గా అనిపించింది ఉలవచారు ఇడ్లీ అనమాట. ఇది బాగుంది, ఉలవచారు ఇడ్లీ టేస్ట్ చాలా బాగుందండి. అండ్ అలాగే ఇది వచ్చేసి తట్టె ఇడ్లీ అనమాట. సో ఇలా పెద్ద కొంచెం లావుగా వేస్తారు తట్టె ఇడ్లీ. ఇది వచ్చేసి పావు బాజీ అనమాట. పావు బాజీలో పెట్టుకోవడానికి పెట్టిన బఠానీ చట్నీ అనమాట. అండ్ అలాగే మనకి పూరి, సమోసా, వడ, బజ్జీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే టామరిన్ చట్నీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ పరాటా కర్డ్. ఇది వచ్చేసి హల్వా అనమాట. సో హల్వా కూడా చాలా టేస్టీగా ఉందండి. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి, తినాలే కానీ ఇంత పెద్ద మెనూ ఉంది ఏంటి అనుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే రాగి అంబలి, చాలామంది పొద్దున్నే రాగి అంబలి తాగుతారు కదా, సో అలాంటి వాళ్ళకి. అండ్ అలాగే ఇది వచ్చి చద్దన్నం అనమాట. చద్దన్నంలోకి తినడానికి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి వెజిటేబుల్ సూప్ అనమాట. ఇది వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్. వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉందండి, నేను ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్రౌట్స్ అనమాట. చాలామంది మార్నింగ్ స్ప్రౌట్స్ అవి తింటారు కదా, సో ఆల్ఫమ్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. వైట్గా ఉన్నాయి అవి. సో మేక్ యువర్ ఓన్ సాలడ్ అని చెప్పేసి ఇక్కడ అన్ని వెజిటేబుల్స్, స్పైసెస్ అని చెప్పేసి పెట్టేశారు. సో అకార్డింగ్ టు మీ చాయిస్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని మీరు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు సాలడ్. ఇది వచ్చేసి ఏంటి అంటే ఫ్రైడ్ వెజ్జీస్ అనమాట. సో జిమ్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళు జస్ట్ స్ట్రీమ్డ్ ఫుడ్ తింటారు కదా, సో అలాంటి వాళ్ళకండి. ఇది వచ్చేసి నెక్స్ట్ స్ట్రీమ్డ్ చికెన్ అనమాట. రా చికెన్ని నీట్గా కుక్ చేసేసారు, కొంచెం పెప్పర్ వేసి, ఎటువంటి స్పైసెస్ కానీ సాల్ట్ కానీ యాడ్ చేయకుండా. సో అది కూడా బాగానే ఉంది. అలాగే ఇక్కడ గ్రేప్ జ్యూస్ అండ్ అలాగే మ్యాంగో మిల్క్ షేక్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి సౌత్ ఇండియన్ స్పెషల్ సైడ్ అనమాట. మీకు మీ అకార్డింగ్ టు మీ చాయిస్ పెసరట్టు కావాలంటే పెసరట్టు, లేదా దోశ, చపాతి, పన్నీర్ పరాటా, ఇలా డిఫరెంట్ అన్నీ కూడా మీకు ఇన్స్టెంట్గా మీరు ఆర్డర్ ఇస్తే అక్కడ తయారు చేసి ఇస్తారనమాట. అన్నీ కూడా మీ బుకింగ్లో పార్టేనండి. ఇవన్నీ కూడా మీకు కావాలి అంటే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లంచ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, డిన్నర్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అన్నీ కూడా. బట్ అన్లిమిటెడ్ మీల్స్ అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు ఇక్కడ కస్టమైజ్ చేయించుకునే ఆప్షన్ కూడా ఉంది. సో చాలామంది గీ పెసరట్టు, ప్లెయిన్ గీ పెసరట్టు, ఆనియన్ పెసరట్టు, గీ దోశ, ప్లెయిన్ దోశ, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో చేయించుకుంటున్నారు అనమాట. సో చాలా బాగుందండి. ఇదంతా కూడా మనకున్న ఫుడ్ ఆప్షన్స్. సో టీ అండ్ అలాగే కాఫీ కూడా ఉంది. యాక్చువల్గా ఇదంతా వ్లాగ్ చేసి నేను లాస్ట్లో టీ తాగడం మర్చిపోయాను అనమాట. సో చాలా బాగుందండి, ఫుడ్ సెక్షన్ అయితే చాలా బాగుంది. సో ఇలా వచ్చినందుకు వర్త్ అని అయితే నాకు అనిపించింది అనమాట. సో అండ్ ఇలాగే ఇక్కడ చుట్టూ చూసుకుంటే ఇక్కడ విసిన్కర్ర అంటారు కదా, విసిన్కర్రలా అనిపించింది నాకు. అలా డిజైన్గా పెట్టారు, ఫన్నీగా అనిపించింది. కొరియన్స్ పెట్టుకుంటారు కదా హెడ్ పైన, ఇలాంటి విసిన్కర్రలు పెట్టుకుంటారు. నాకు బాగా ఫన్నీగా అనిపించింది అనమాట. సో ఎలా అయితే నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసానండి. సో వన్స్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఆ గ్యాప్లో ఏంటి అంటే మనకి చుట్టూ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి, నా బ్యాక్ సైడ్ ఉంది కదా అది వచ్చేసి రిసెప్షన్ అనమాట. సో మీకు ఏమన్నా క్వరీస్ ఉన్నా కూడా ఏదన్నా ఉన్నా కూడా మీరు రిసెప్షన్లో మాట్లాడవచ్చు, రిసెప్షన్లో కాంటాక్ట్ అవ్వచ్చండి. సో చూసారా లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. లైట్ థీమ్తో చాలా బాగా కట్టారనమాట. నేను ఫస్ట్ టైం వచ్చినందుకు చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను అనమాట. గోల్డ్ అండ్ అలాగే గ్లాస్ కాంబినేషన్లో మనకి కట్టారనమాట. సో చాలా బాగుంది. సో ఇలా మనం పైకి వెళ్దాము అండ్ అలాగే పైన టెర్రస్ పైన ఏముంది ఎక్స్ప్లోర్ అవుదాము అని చెప్పేసి నేను వెళ్తున్నాను అనమాట. సో ఎక్కడికక్కడే మీకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. నేను వెళ్ళే దారిలో ఇలా బ్యాక్ సైడ్ చాలా డిజైన్ బాగుంది అనిపించేసి అక్కడ ఫోటో తీసుకుందాము అని చెప్పేసి నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. 4 people ఉన్నారు అండ్ అలాగే 2 డిఫరెంట్
గ్లాస్ బాటిల్స్ అయితే ఉన్నాయి. సో యాంబియన్స్ కానీ డెకరేషన్ కానీ చాలా అంటే చాలా బాగుందండి, నీట్గా ఉందన్నమాట. సో వన్స్ ఇంక ఇక్కడ ఫొటోస్ తీసుకున్న తర్వాత లిఫ్ట్ వచ్చేసింది. సో నెక్స్ట్ నేనైతే టెర్రస్ పైకి వెళ్ళిపోతున్నాను అనమాట. సో టెర్రస్ పైన కూడా మీకు యాంబియన్స్ ఎలా ఉంది ఏంటి చూపిద్దామని చెప్పేసి. ఓన్లీ వన్ థింగ్ ఏంటి అంటే నేను స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఎంజాయ్ చేయలేదు. ఇంకా ఆల్రెడీ నేను ట్రావెల్ చేసి వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఎంటైర్ డే ట్రావెల్ చేయడం వల్ల నాకు ఇంకా రెస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ డే మన టైం అయిపోయాక అనుకున్నాను, అయ్యో స్విమ్మింగ్ పూల్ అవి ఎక్స్ప్లోర్ అవ్వలేదా, జిమ్ దగ్గరికి వెళ్ళలేదా అని చెప్పేసి జస్ట్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి అన్నీ ఎక్స్ప్లోర్ అయ్యాను. నెక్స్ట్ డే నేను చెక్అవుట్ చేసేస్తున్నాను అనగా ఆ టైంలో నీట్గా టెర్రస్ పైకి వెళ్ళి అన్నీ చూశాను అనమాట. చూసారా విజయవాడ సిటీ అయితే ఇలా ఉంటుందండి. సో మీరు విజయవాడ సిటీ ఎంటైర్ సిటీ చూడాలి అంటే డైరెక్ట్ నోవాటల్ పైనుంచి చూస్తే సరిపోద్ది అనమాట. ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయంటే అన్ని బిల్డింగ్స్ ఉన్నాయండి. సో హైవే అయితే చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. హైవే చాలా నీట్గా ఉంది విజయవాడ సిటీ. అసలు ఇంత పెద్ద సిటీ అని నాకైతే అనిపించింది. ఎస్పెషల్గా ఆ కొండలు, విజయవాడ అంటేనే దుర్గమ్మ తల్లి కొండ కదా. సో చుట్టూ ఉన్న రాక్స్ అవన్నీ కూడా బిల్డింగ్స్ ఎక్కడ ఖాళీ లేదు, అన్నీ ఇరుకిరుగ్గా బిల్డింగ్స్. చాలా డెవలప్ అయిపోయిందండి విజయవాడ. సో యాక్చువల్గా మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలా సేమ్ ఇలాగే వచ్చేవాళ్ళము. ఏంటి అంటే విజయవాడ రాకుండా హనుమాన్ జంక్షన్లో దిగేసి నూజివీడు వెళ్ళేవాళ్ళం అనమాట కాలేజ్కి వచ్చేటప్పుడు. బట్ అప్పట్లో ఇంత డెవలప్ అవ్వలేదు. సో కాలేజ్లో ఉన్నప్పుడు కూడా 3-4 టైమ్స్ టెంపుల్కి అయితే వచ్చాం, విజయవాడ టెంపుల్కి. బట్ ఏంటి అంటే ఇంత డెవలప్ అవ్వలేదు. బట్ చాలా బాగుంది ఇప్పుడు విజయవాడ అయితే, చాలా డెవలప్ అయ్యింది. దట్టు ఏంటి అంటే మన రాజధాని అమరావతి అవ్వడం వల్ల కూడా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుందండి. సో వ్యూ అయితే చాలా బాగుంది పైనుంచి, మన టెర్రస్ పైనుంచి వ్యూ. ఎక్కడికక్కడే సెక్యూర్గా కట్టారనమాట. ఇది వచ్చేసి వాకింగ్ ఏరియా. ఎర్లీ మార్నింగే ఎవరైనా వాకింగ్ చేయాలి అనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇలా సైడ్కి వాకింగ్ ఏరియా అనేది కూడా బిల్డ్ చేశారనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. సో పైన ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా ఉండాలి అని చెప్పేసి ట్రీస్ కూడా వాళ్ళు పెంచారండి. చూసారా ఇక్కడ కొబ్బరి చెట్లు లాగా పెంచారనమాట. ఈత చెట్లు ఏవో అంటారు కదా, అక్కడ కూడా నేను ఫొటోస్ తీయించుకున్నాను. ఇదేనమాట వాకింగ్ ఏరియా. సో ఓన్లీ షూ వేసుకునే అలో అనమాట. దట్టు 5 AM to 7 AM అని చెప్పేసి కూడా మార్నింగ్ ఒక టైము ఈవినింగ్ ఒక టైము వాకింగ్కి టైమింగ్స్ ఎలా అనమాట. అదర్ దెన్ వేరే టైంలో డోర్ లాక్ వేసేస్తారు. సో ఆ ఫెసిలిటీ కూడా చాలా బాగా నచ్చిందండి నాకైతే. అండ్ చుట్టూ ఇలా గ్రీనరీగా చాలా బాగుంది. గైస్ మీరు కూడా ట్రై చేయండి, వన్స్ ఎక్స్ప్లోర్ అవ్వండి. ఎస్పెషల్గా ఫ్యామిలీ ట్రిప్ మీరు కానీ మీ ఫ్యామిలీతో వస్తున్నారంటే ఇలాంటి హోటల్లో సింగిల్ రూమ్ తీసుకొని మీరు స్టే చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మీకు ఎక్స్ప్లోర్ అయినట్టు ఉంటుంది, కొత్త థింగ్స్ చూసినట్టు ఉంటుంది అనమాట. సో నేనైతే రీసెంట్గానే నా ఎక్స్ప్లోరేషన్ అనేది స్టార్ట్ చేశాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట. చూసారా ఇక్కడ స్పా ఫెసిలిటీ కూడా ఉందండి. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ స్పా ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. స్పా అండ్ అలాగే సలూను. మీరు ఏమన్నా హెయిర్ కట్ చేయించుకోవాలన్నా, బ్యూటీ రిలేటెడ్ ఏమన్నా చేయించుకోవాలన్నా ఇక్కడ ప్రత్యేకంగా స్పా ఉందన్నమాట. ఆ స్పా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్విమ్మింగ్ పూల్ చూసారా ఎంత బాగుందో. స్విమ్మింగ్ పూల్లో ఉంటే ఏంటి అంటే అవుట్ సైడ్ అలా పడిపోతున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా నాకైతే ఫియర్ ఆఫ్ వాటర్ ఉందన్నమాట, హైడ్రోఫోబియా. సో నేను ఎక్కువ వాటర్లోకి వెళ్ళడము అలాంటివి చేయను అనమాట. నాకైతే చాలా భయము, వాటర్ అన్నా హైట్స్ అన్నా చాలా భయం అనమాట. బట్ నేనైతే లాస్ట్ నైట్ మిస్ అయ్యానండి. సో ఇలా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అని చెప్పేసి తెలుసు, బట్ నేను వచ్చి చూడలేదు. ఇన్ కేసు వచ్చుంటే ఎంజాయ్ చేసేదాన్ని, ఒక 1 hour అయినా అలా స్విమ్మింగ్ పూల్లో రిలాక్స్ అయ్యేదాన్ని. దట్టు సమ్మర్ కదా, సో రిలాక్స్డ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి జిమ్ అనమాట. జిమ్ కూడా చూద్దాము. జిమ్ అయితే చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉందండి. సో ఎవరైతే జిమ్ ర్యాట్స్ ఉంటారో, సో జిమ్ చేయాలి వర్కౌట్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి జిమ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇన్ బ్యాలెన్స్ బై నోవాటల్ అని ఉంది చూసారా అక్కడ. సో జిమ్ అయితే చాలా చిన్నది, బట్ థింగ్ ఏంటి అంటే అక్కడ మిర్రర్స్ ఉండడం వల్ల పెద్దగా ఉన్నట్టు బాగా రిఫ్లెక్ట్ అయ్యిందనమాట. సో జిమ్లో కూడా ట్రైనర్ ఉన్నారండి. సో ఓన్లీ ఓపెన్ ఏరియా ఇచ్చేసి మిమ్మల్ని జిమ్ చేసుకోండి అన్నట్టు కాకుండా, సో మీకు ఎస్పెషల్గా అక్కడ ట్రైనర్ కూడా ఉన్నారనమాట.
మీరు ఎలా జిమ్ చేస్తున్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పడానికి ట్రైనర్ ఉన్నారు. అది నాకు ఒక బెస్ట్ థింగ్ అనిపించింది. ఎస్పెషల్గా జిమ్ కోసం ఒక ట్రైనర్ పెట్టడం అయితే నాకు బాగా అనిపించింది అనమాట. సో ఆల్మోస్ట్ ఎలా ఉంటాయి నార్మల్ జిమ్లో అవే ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం థ్రెడ్మిల్స్ ఉన్నాయి, సైకిల్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఇంకా స్ట్రెచెస్ చేయడానికి అవి ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ థ్రెడ్మిల్సే. చాలా బాగుంది, జిమ్ కూడా చాలా బాగుంది. నాకు ముందే తెలుసుంటే నేను ఇంకా ముందు వచ్చి ఇవన్నీ యూజ్ చేసుకుందాను. బట్ అప్ టు మన వ్లాగ్ వరకు నేనైతే షూట్ చేయడం జరిగిందండి. మేబీ నెక్స్ట్ టైం వెళ్తే నేను ఎప్పుడైనా ట్రై చేస్తాను. సో ఇలా ఉంది నోవాటల్లో జిమ్ అయితే ఇలా ఉంది. సో మీరు కూడా చూడండి, ట్రై చేయండి. సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో గాయ్స్ ఇదన్నమాట, నోవాటల్లో అయితే ఎక్స్ప్లోర్ అయ్యాం కదా. ఇంకా నేనైతే ఇట్స్ టైమ్ టు వెకేట్. ఇంకా మన టైం ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకా ఇట్స్ టైమ్ టు వెకేట్ అని చెప్పేసి నేనైతే బయటకు వచ్చేస్తున్నాను. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఇది ప్లాన్ చేశానండి నోవాటల్లో. ఎందుకంటే ఇలా టెంపుల్కి వెళ్తున్నాను కదా. సో మేమైతే టెంపుల్కి వచ్చాం కదా. సో టెంపుల్కి వెళ్తున్నాము, నేనైతే వ్లాగ్ చేస్తే బాగుంటుంది సెపరేట్గా నోవాటల్కి. చాలామందికి తెలీదు నోవాటల్ ఉంటుందని. చాలామంది అనుకుంటారు మనం విజయవాడ వెళ్తున్నాం, స్టే అక్కడ ఉండాలి ఏంటి అని చెప్పి అనుకుంటారు. సో మీకు సెక్యూర్గా ఉండాలి, మీరు మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు సెక్యూర్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి నోవాటల్ అలాంటి మంచి 5 స్టార్ హోటల్లో స్టే బుక్ చేసుకుంటే మీకు సేఫ్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఎంజాయ్ చేయగలరు. అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఫుడ్ ఈజ్ గుడ్ అండి, స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీస్, స్పా, సలూన్ అండ్ అలాగే జిమ్ అంతా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, వన్స్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే మీకు ఇలా నోవాటల్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో అడగొచ్చు. నేనైతే మీ కమెంట్స్ అన్నీ కూడా రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో అండ్ అలాగే ఎస్పెషల్గా కిడ్స్కి ప్లేయింగ్ ఏరియా ఉంది, డైనింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే. సరదాగా ఫ్యామిలీ అందరూ కూడా అక్కడ ఉండి ఫుడ్ అది కూడా సరదాగా తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే చాలా రిలాక్స్డ్గా అనిపించిందండి ఈ వీకెండ్. రిలాక్స్డ్ డే అనమాట. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో గాయస్ ఇదన్నమాట ఈరోజు వ్లాగ్లో నేను మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట నోవాటల్ వరుణ్ని. సో ఎక్స్ప్లోర్ అయ్యాము. సో మనం అయితే బాగా ఎక్స్ప్లోర్ అయ్యాము అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మిషన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు రూము. సో అప్పుడు నీట్గా వాటర్ బాటిల్స్ కానీ, నేను మీకు చూపించాను కదా ముందు, కాఫీ ప్యాకెట్స్, షుగర్స్ అవన్నీ కూడా పెడతారు అనమాట, రీఫిల్ చేసి వెళ్తారు. సో ఫైనల్గా మనమైతే నోవాటల్ వరుణ్ ఎక్స్ప్లోర్ అయిపోయాము, దట్టు ఇన్ విజయవాడ అనమాట. సో గాయస్ మీకైతే నా వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా బాగా అనిపించింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో గాయస్ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో నేనైతే డిఫరెంట్ వ్లాగ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. అన్ని వీడియోస్ వాచ్ చేయండి. అండ్ అలాగే వీడియోస్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయడానికి ట్రై చేయండి. వీడియోస్ అయితే స్కిప్ చేయొద్దు. సో అలాగే నేను విజయవాడ అమ్మవారి దర్శనం వ్లాగు అండ్ అలాగే నా జర్నీ వ్లాగు, ఉండవల్లి కేవ్స్ అనమాట, ఆ వ్లాగు వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. అన్నీ వాచ్ చేయండి. సో నేనైతే చాలా కష్టపడి వ్లాగ్స్ అయితే ఎడిట్ చేస్తున్నాను, షూట్ చేస్తున్నాను. సో మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి గాయస్. సో ఎప్పుడు మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.